శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. అంగళ తేదీ 26వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మర్తువు ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:47 వరకు. తదుపరి విదియ. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:27 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 2:19 వరకు. తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం మధ్యాహ్నం 2:47 వరకు. తదుపరి బాలుకరణం. ఈనాడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:05 వరకు. వర్జ్యం రాత్రి 10:06 నుండి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం ఆషాఢమాసం ప్రారంభం ఈ రోజున. అదేవిధంగా చంద్రోదయం కూడా ఆషాఢమాసంలో మొట్టమొదటి చంద్రోదయం ఈరోజు జరగనున్నది. సూర్యాస్తమయానికి 4 గంటల ముందు నుండి కనుక విదియ తిథి ఉన్నట్లయితే ఈరోజే పాక్షికంగా చంద్రదర్శనం అయ్యే అవకాశం ఉంటుందని పంచాంగ వచనం. ఆషాఢమాసం చాలా విశేషమైనటువంటి మాసం. దక్షిణాయనం ఉత్తరాయణం రెండిటి కలయిక ఉండేటటువంటి మాసం ఈ ఆషాఢమాసం. అనుకున్నటువంటి 12 మాసాల్లో పుష్యమాసాన్ని ఆషాఢమాసాన్ని ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి మాసాలుగా చెప్తారు. అంతేకాకుండా ఈ మాసాలలో ప్రత్యక్షంగా మనకు కనబడేటటువంటి గ్రహాలైన సూర్యచంద్రుల యొక్క ఆ దివ్య కృప, ఆ సూర్య చంద్ర కిరణాల ప్రసారం భూమిపైన ప్రత్యక్షంగా జరుగుతుందని, వాటి ప్రభావం మానవుల మీద ఎక్కువగా ఉంటుందని కూడా మనకి శాస్త్రం ద్వారా నిరూపింపబడినటువంటి అంశం. అందుకే ఆషాఢమాసంలో కొన్ని వ్యాధులు సంక్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రోత్సవాలు కూడా ఆషాఢమాసంలో ప్రత్యేకంగా పాడ్యం నుండి ప్రారంభించి జరుపుతారు. ముఖ్యంగా స్త్రీమూర్తులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. దానివల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడంతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుందని కూడా చెప్తారు. ముఖ్యంగా మనం పల్లెటూళ్ళలో చూసినట్టయితే ఆషాఢమాసంలో సుమంగళ్యులైనటువంటి స్త్రీమూర్తులు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా తప్పకుండా గోరింటాకుని వారు ధరిస్తారు. తద్వారా గోరింటాకు అరచేత పండితే గృహంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, జీవితం అంతా కూడా పండుతుందని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఈ ఆషాఢమాసంలో చేసేటటువంటి దేవతోపాసన విశేషమైనటువంటి ఫలితాలను అందచేస్తుంది. కనుక అందులో ఈనాడు శుభప్రదంగా గురువారంతో ఈ ఆషాఢమాసం ప్రారంభమైంది. కనుక గురుదేవతా స్మరణ ఆషాఢమాసంలో మొదటి రోజున ఈరోజు చేయడం చాలా విశేషం. గురు పూర్ణిమ కూడా ఆషాఢమాసంలోనే రానున్నది. ఇటువంటి గురుస్తోత్ర పారాయణ అందరూ చేసి గురుదేవతానుగ్రహానికి పాత్రులు అవుతారని, గురుకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య నిర్విఘ్న పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఆషాఢ శుద్ధ పాడ్యమి ఈ రోజున. నక్షత్రం ఆర్ద్ర. నేటి విశేషం దైవ కార్యక్రమాలు మాత్రమే చేయబడుతూ మానవులకి సంబంధించిన ఏ శుభకార్యాలు లేకుండా ఉండే అమోఘమైనటువంటి మాసం ఆషాఢమాసం. ఆషాఢమాసం అనగానే శూన్యమాసం అనుకుంటారు. కానీ శూన్యమాసం మానవులకి సంబంధించిన లౌకిక కార్యాలకే తప్ప శూన్యమాసం నిండుగా దైవ ఆరాధన కార్యక్రమాలే ఉంటాయి. ఆ కార్యక్రమానికి ప్రారంభం ఈరోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి చంద్ర గురువులు, కర్కాటకంలో బుధుడు, కుజకేతువులు సింహంలో, కుంభంలో రాహువు,
మీనంలో శని ఉన్నటువంటి కారణంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం ఈ గ్రహస్థితి ఆధారంగా. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరు ఏ సూచనని చెప్పినా కేవలం వింటారు తప్ప దాన్ని ఏమాత్రం ఆచరించే ఆలోచనతో ఉండరు. ఎవరితోనూ విరోధించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. అయితే అత్యవసరం అనిపిస్తే మాత్రం తప్పక చెప్పే ధైర్యంతో చెప్పగలుగుతారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం అయితే విశేషంగా చేస్తారు, కానీ దాదాపుగా ఈ రోజుకి ఏది నిర్ణయం అయ్యే అవకాశం లేదా సూచనాత్మకంగా నిర్ణయం కలిగేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకి మాట చెప్పడంలో ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. అయితే మాట్లాడే తీరులో మాత్రం వ్యతిరేకిస్తున్న ధోరణి ఏమాత్రము కనిపించదు. కొద్దిగా ఆలోచించుకున్న మీదట యథార్థాన్ని పై అధికారులు తెలుసుకోగలుగుతారు. స్థాన చలనం లేదా ఉద్యోగపు మార్పు గురించినటువంటి ఆలోచన తాత్కాలికంగా కలిగినప్పటికీ కూడా దూరపు చూపు కారణంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. అది శ్రేయస్కరమైనటువంటి నిర్ణయం. ముఖ్యంగా ఏదైనా భూమిని కానీ, అంతేకాక వ్యావసాయిక భూమిని కానీ కొనాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. అది ఏమాత్రము అనుకూలించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి ప్రీతికరమైనటువంటి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిట్ట చివరి క్షణం వరకు కూడా ప్రయాణానికి వెళ్ళొద్దా అనే ఆలోచనతో ఉండిపోతారు. చిట్ట చివరి క్షణం వరకు కూడా పై అధికారులతో తమ వ్యతిరేక అభిప్రాయాన్ని చెప్పాలా చెప్పొద్దా అనేటటువంటి సంశయాస్పదమైనటువంటి ధోరణిలోనే ఉంటారు. దాంపత్యం కూడా మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఏ మాట మాట్లాడితే ఏ విధమైనటువంటి స్థితి కలుగుతుందో అనే ఆలోచనతో, అలాగే అటు ఇటు తెలియనటువంటి పరిస్థితిలో డోలాయమాన స్థితిలోనే ఉంటారు. ఆర్థికమైనటువంటి సమీకరణాన్ని నూతన గృహం కోసమని చేస్తారు. దానిలో ఖర్చు అనవసరంగా అయిపోతూ ఉంటుంది. ఒకసారి మానసికమైనటువంటి చింతకి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశివారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం లభించే సూచన తప్పక కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరులకి మంచి సూచనని తమ అనుభవంతో ఇవ్వాలనే ఆలోచన వస్తుంది, కానీ ఆగిపోతారు. వ్యావసాయికమైనటువంటి భూమిని కొని తద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించాలి అని అనుకుంటారు. అంతటి సాహసాన్ని చేయలేకపోతారు. సొంత మనవడికి మనవరాలకి కూడా ఏవేవో ప్రత్యేకమైనటువంటి బహుమతులని మరీ ఖరీదైనటువంటి వాటిలో ఇయ్యాలని ఊహిస్తారు, కానీ అంతలోనే అంతటి తెగువ ఏమాత్రము చేయలేకపోతారు. తాత్కాలికమైనటువంటి నిర్వేద భావానికి గురి అవుతారు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా మాట్లాడే తనం ఉండకపోవచ్చు.
ఉద్యోగంలో కూడా ఎవరితోనూ పెద్దగా పలుకకుండా మధ్యమ స్థాయిలోనే ఉంటారు. ఆరోగ్యం విషయంలోనూ, అలాగే ఆలోచన విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ కూడా. అయితే ఏ ఒక్కరూ కూడా వీరిని అపార్థం చేసుకునే విధానం అయితే ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి నూతన వస్త్రాలని సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం కలిగి తీరుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు ఆదాయం వారికి లేకపోయినా కూడా సంపూర్ణమైనటువంటి ధైర్య గంభీర భావంతో ఉంటారు. ఎంతో ఉన్నవారుగా కనిపిస్తూ ఉంటారు. వృత్తిలో కూడా తగినటువంటి ధైర్య సాహసాలని చేయలేకపోయినప్పటికీ కూడా గంభీరంగా ఉంటూ ఎంతో ధైర్య సాహసాలు ఉన్నటువంటి వారిగా అందరికీ అగుపిస్తారు. ఏ విధమైనటువంటి రుణాలు లేకుండా చేసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ న్యాయస్థానంలోని సమస్య గురించి ఏం జరుగుతుందో అనేటటువంటి తాత్కాలికమైన పిరికితనాన్ని కలిగి ఉంటారు. అంతకుముందు వ్యాపారం చేసినటువంటి కాలంలో జరిగినటువంటి చిన్న చిన్నవైన తెలిసి తెలియని పొరపాట్లని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో ఎక్కువసేపుని గడుపుతూ కనిపిస్తారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం లభించడమే కాకుండా ఆర్థికమైనటువంటి వేతన లాభం మరింతగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినే ప్రసక్తి ఉండదు. తమ మాట మాత్రమే చెల్లుబడి కావాలనే అహంకారం, దర్పభావం హెచ్చుగా ఉంటుంది. కుటుంబంలో ఉండే అందరి మీద కూడా చిర్రుబురులాడుతూ కనిపిస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి కోపం పెరిగే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. దూరభార ప్రయాణాల్ని కేవలం ధన ఆదాయ ఆలోచనతోనే వెడుతూ ఉంటారు తప్ప శారీరక ఆరోగ్యాన్ని మాత్రము లక్ష్య పెట్టరు. కడుతూ ఉన్నటువంటి ఇంటికి కానీ లేదా కొన్నటువంటి స్థలానికో పొలానికో కానీ సంబంధించిన అప్పుని తీర్చేందుకోసమని ఆర్థికమైన దృష్టి మాత్రమే ప్రధానాన్ని చేసుకుని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సంపూర్ణంగా రుణ విముక్తి అయ్యే అవకాశం ఉండడమే కాక పెట్టుబడికి కూడా ధనం లభించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి పరిస్థితిని గమనించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా అంతటి ఆరోగ్య విధానంతో ఉండే అవకాశం లేకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నటువంటి కారణంగా మరొక చోటికి వెళ్ళాలి అని అనిపించినప్పుడల్లా తల్లిదండ్రుల అనారోగ్యమే స్మృతి పథంలోకి వస్తూ ఉండే కారణంగా దాదాపుగా పొరుగురు వెళ్ళే అవకాశమే ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అత్యద్భుతమైనటువంటి విధానంతో ఉండడంతో మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. కానీ తాము ఏ సంస్థలో అయితే పెట్టుబడిగా ద్రవ్యాన్ని పెట్టారో ఆ సంస్థ కొద్ది ఇబ్బందిలో ఉందనే యథార్థాన్ని తెలిసి మానసికంగా దాదాపుగా కుంగిపోతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో విశేషమైనటువంటి ఆర్థికమైన వేతన ఆధిక్యం లేనటువంటి కారణంగా ఉద్యోగాన్ని మారాలి అనే దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వ్యాపారంలో దాదాపుగా నష్టాలు కలిగినటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు.
నూతనమైనటువంటి భూముల్ని కొనాలి అని అనుకుని దానికోసం కొంత భయానాన్ని ఇచ్చినప్పటికీ కూడా తిరిగి తీసుకునేటటువంటి ఆలోచనకు వస్తారు. అంతటి ఆర్థికమైనటువంటి లాభం అనుకున్నంత రానటువంటి కారణంగా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావాలు ఏర్పడేటటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. నూతనంగా కొనుక్కున్నటువంటి ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇంటి వల్ల విశేషమైనటువంటి లాభాలు కలిగినప్పటికీ కూడా మానసికంగా మాత్రం దిగులుతనంతోనే ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరి రాక పొగలతో ఇల్లు సందడిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి నిరుత్సాహం మాత్రం లోపల వీరికి ఉంటూనే ఉండొచ్చు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే శారీరకంగా ఉండేటటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగడమే కాక ఆరోగ్య లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా తల ఒగ్గే ప్రసక్తి కనిపించదు. ఎవ్వరి సలహాని ఏమాత్రము స్వీకరించినటువంటి కారణంగాను, అహంకారం దర్పం కారణంగాను సొంత నిర్ణయాన్ని మాత్రమే చేస్తూ వెడతారు. అన్ని సందర్భాల్లోనూ కూడా ఏ రంగానికి సంబంధించినటువంటి పనిని మనం చేయబోతున్నామో ఆ రంగంలో నైపుణ్యం ఉన్న వారితో సంప్రదించినప్పుడు ఇబ్బందికి గురి కావడం ఖాయం. అదే ప్రస్తుతం ఈ రాశి వారికి జరిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి రుణం ఎవరి నుండి తీసుకోవడం ఏమాత్రము ఇష్టం ఉండదు. ఆర్థికమైన రుణాన్ని వీరు ఇయ్యరు. అలా ఉన్నటువంటి సందర్భంలో వ్యాపారం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వ్యాపారం చాలా మందకొడిగా జరిగే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి ఉత్సాహం పెరిగినటువంటి కారణంగా తప్పక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ సంబంధాలు పెద్దగా పెట్టుకునే ఆలోచనతో ఉండరు. కేవలం వ్యాపార దృష్టి మాత్రమే ఉంటుంది. ధన సంపాదన మార్గమే ఏకైక లక్ష్యంగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశివారు. పైగా నూతనమైనటువంటి గృహాన్ని మరొకదాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో దూరపు చూపుతో చాలా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ కనిపిస్తారు. అంతటి ఆదాయ మార్గాలు కనిపించినటువంటి కారణంగా తాత్కాలిక నిరుత్సాహభావాన్ని కలిగే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన అనారోగ్యం కొద్దిగా పెరిగేటటువంటి కారణంగా వైద్య పరీక్ష వెంటనే అవసరమయ్యే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సొమ్ములన్నీ కూడా వెంటనే వస్తాయని ఆశించినప్పటికీ కూడా రాకపోయినటువంటి కారణంగా తాత్కాలికంగా వ్యాపారం దెబ్బతినే అవకాశం లేదా మందకొడిగా సాగే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో కానీ పూజించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి తీర్పు కూడా ఎదురు చూడనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మొత్తం అన్ని తీర్పులు వచ్చినటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి గృహాన్ని కొనాలనే ఆలోచనని దాదాపుగా విరమించుకున్నట్లే, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఆ పాఠశాల మార్పు, విశ్వవిద్యాలయపు మార్పు, ఇవన్నీ కూడా దాదాపుగా అన్నీ విరమించుకునే కనిపిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా స్థాన చలనం లేదా ఉద్యోగపు మార్పుకి కూడా పూర్తిగా చుక్కబెట్టినట్లే ఎక్కడికి మారే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. అయితే కుటుంబ యజమానురాలికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం చాలా అవసరం. గురువారం సందర్భంగా కుంభరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్టయితే వివాహాది శుభకార్యాలు కుటుంబంలో నెరవేరే అవకాశం పుష్కలంగా ఉంటుంది.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు ఆధ్యాత్మిక భావం విశేషంగా కలిగినటువంటి ఈ రాశివారు తాత్కాలికంగా వృత్తి ఉద్యోగాల మీద దృష్టిని బాగా పెట్టినటువంటి కారణంగా ఆధ్యాత్మిక భావం దాదాపుగా లేకుండా కనిపించే అవకాశం ఉంది. కనిపించేటటువంటి తల్లిదండ్రులు మాత్రమే తనకు దైవాలుగా భావించేటటువంటి ఈ రాశివారు ప్రతి విషయాన్ని వారి కనుసన్నల్లోనే వారి ఆజ్ఞలకి అనుగుణంగానే చేస్తూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. తమవైనటువంటి ఆర్జితమైన పొలాలని, స్థలాలని, ఇళ్ళని, ఇంకా ఇతరమైనటువంటి వాటిని కూడా స్వయంగా తమ కంటితోనే తాము చూసుకున్న పక్షంలో విశ్వసించేటటువంటి ఆలోచనతో ఉంటారు మీనరాశి వారు. ఏ విషయంలోనూ కూడా తొందరపాటుతనం లేకుండా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే రావాల్సినటువంటి బకాయిలన్నీ తప్పక వచ్చి తీరే అవకాశం గోచరిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా ఆ దక్షిణామూర్తి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢమాసంలో పంచపర్వాలు అని చెప్పబడే ప్రత్యేకమైన రోజుల్లో ఏకభుక్తం ఉండటం ద్వారా జన్మాంతర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ పంచపర్వాలు ఏంటంటే మొట్టమొదటిది పౌర్ణమి, రెండవది అమావాస్య, మూడవది బహుళపక్ష అష్టమి, నాలుగవది బహుళపక్ష చతుర్దశి, ఐదవది రవి సంక్రమణం జరిగిన రోజు, అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు. ఆషాఢమాసంలో ఈ 5 రోజులను పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాలు ఉన్న రోజుల్లో ఎవరైతే ఏకభుక్తం ఉంటారో, అంటే పగలు మాత్రమే ఆహారం స్వీకరించకుండా కేవలం రాత్రికి మాత్రమే ఆహారం స్వీకరించటం అలా ఉంటారో, లేదా పగలు ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉంటారో, ఏకభుక్తం ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆషాఢ మాసంలో శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే 6 నెలల పాటు ప్రతిరోజు శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని, 6 నెలల పాటు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కొన్ని వేల రెట్లు ఉంటుందని శివధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. ఆ ప్రత్యేకమైన అభిషేకమే సంతతధార అభిషేకం. సహజంగా శివుడికి అభిషేకం చేసేటప్పుడు మంత్రాలు జపిస్తున్నప్పుడు అభిషేకం మధ్యలో శివలింగం పైన ఏమాత్రం అంతరాయం కలగకుండా నీరు ధారలాగా పడుతూ ఉంటే దాన్ని సంతతధార అభిషేకం అనే పేరుతో పిలుస్తారు. అంటే శివలింగం పైభాగంలో ఒక పాత్ర ఏర్పాటు చేసి ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లు ధారలాగా శివలింగం మీద పడుతూ ఉండగా శివాభిషేకం చేసుకోవాలి. అంటే ధార విచ్ఛిన్నం కాకూడదు. దీన్నే సంతతధార అభిషేకం అంటారు. ఆషాఢ మాసంలో ఎవరైతే శివుడికి సంతతధార అభిషేకం చేస్తారో వాళ్ళు 6 నెలల పాటు శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని, కొన్ని వేల రెట్లు శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని మనకి శివధర్మోత్తర పురాణంలో చెప్పారు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం అంటేనే వారాహి నవరాత్రుల ప్రారంభం. వీటిని గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారికి సంబంధించిన వజ్రపంజర స్తోత్రాన్ని చదివినా విన్నా వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వారాహి అమ్మవారికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నామాలు ఉన్నాయి. పంచమి, దండనాథ, సమయ సంకేత, సమయేశ్వరి, వారాహి, పోత్రిణి, వార్తాళి, ఇలా ప్రత్యేకమైనటువంటి వారాహి అమ్మవారి నామాలు ఉన్నాయి. ఈ నామాలను ఆషాఢ మాసంలో ప్రతిరోజు స్మరించుకున్నా లేదా వారాహి వజ్రపంజర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినా విన్నా వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే వారాహి అమ్మవారి స్తోత్రం చదువుకోలేని వాళ్ళు,
వారాహి అమ్మవారిని ప్రత్యేకమైన విధి విధానాలతో ప్రతిరోజు పూజించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన దీపాన్ని ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారాలు వెలిగిస్తే వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదే వారాహి కందదీపం. ఈ వారాహి కందదీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కందగడ్డను తీసుకోవాలి. ఆ కందగడ్డను శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ కందగడ్డకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి. ఆ కందగడ్డ పై భాగాన్ని తీసివేయాలి. అలా తీసివేసిన తర్వాత ఆ కందగడ్డ పై భాగంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా కందగడ్డ పై భాగంలో ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే దీన్ని వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు. మామూలుగా గృహంలో దీపారాధన చేసుకున్నాక అమ్మవారి చిత్రపటం దగ్గర ఈ వారాహి కందదీపాన్ని కూడా వెలిగించుకోండి. ఆ వారాహి కందదీపం దగ్గర తేనె, లడ్డూలు, ఏవైనా దుంపలు నైవేద్యంగా సమర్పించండి. మర్నాడు ఈ వారాహి కందదీపం ఏదైతే ఉంటుందో కొండెక్కిన తర్వాత ఆ కందను గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇలా ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు అలాగే ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారాలు ఈ శక్తివంతమైన వారాహి కందదీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం నరపీడ, నరఘోష, దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఈ వారాహి కందదీపం వల్ల మనం అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఆషాఢమాసం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర. ఈ సందర్భంగా జగన్నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా జగన్నాథస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అలాగే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.